హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎండాకాలంలో పర్ఫెక్ట్గా ఉండే ఒక కూలింగ్ డ్రింక్ చేశాను. వాటర్ మిలన్ విత్ సబ్జా గింజలు. ఇది చాలా టేస్టీ, హెల్తీ కూడా. మిగిలిన జ్యూస్తో పిల్లలకి ఐస్ క్రీమ్ కూడా చేయొచ్చు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పెద్దలు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ముందుగా సబ్జా గింజలు 2 స్పూన్స్ ఇలా 5 నిమిషాల పాటు నానబెట్టాలండి. ఇప్పుడు వాటర్ మిలన్ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. చాలా ఈజీ అండి, చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. బయట ఎన్నని కొంటామండి జ్యూస్లు, ఐస్ క్రీమ్స్. ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తాగుతారండి. జ్యూస్ అయితే ఐస్ క్రీము ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ఫ్రెండ్స్, వాటర్ మిలన్ సీడ్స్ తీయని అవసరం లేదండి. మిక్సీ పడితే వడపోస్తాం కదా, మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి, ఈ ముక్కలన్నీ మిక్సీ గిన్నెలో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 5 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోండి. నేనైతే 5 స్పూన్స్ వేసుకుంటున్నాను, నాకు సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఒక లెమన్ పిండాలండి. చూడండి, ఈ విధంగా ఇలా ఒక లెమన్ ఒకటి సరిపోతుందండి. లెమన్ ఇలా మొత్తం పిండేసి, నిమ్మకాయ రసం మొత్తం పిండేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, జ్యూసీగా చక్కగా మిక్సీ అయింది. ఇప్పుడు జాలి సహాయంతో వడపోసుకోవాలండి. ఇలా మొత్తం వాటర్ మిలన్ జ్యూస్ వేసేసి ఇలా కలపాలండి. చూడండి, సీడ్స్ అన్నీ వచ్చేసాయి కదా, ఎక్స్ట్రా ఉన్నదంతా వేస్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు సబ్జా గింజలు వేసుకుందాం. చాలా చక్కగా నానిపోయాయి కదా, 5 మినిట్స్ సరిపోతుందండి. వాటర్ పోసి పెడితే ఇలా అయినాయండి. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ మిలన్ జ్యూస్లో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి. చాలా ఈజీ కదా అండి చేయడానికి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీరు ఎండాకాలంలో బాడీకి కూల్గా ఇస్తుంది, డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. సబ్జా గింజలు డైజెషన్కి చాలా మంచివి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు గ్లాస్లో పోసుకోవాలండి. ఇప్పుడు గ్లాస్లో పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది చల్లగా తాగితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా చిన్నోడికి ఇస్తున్నాను, వాడు తాగుతున్నాడు. ఎలా ఉందో చెప్తాడు. సూపర్ అని చెప్పాడండి. ఇది చాలా టేస్టీ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయ్యింది. వాటర్ మిలన్ జ్యూస్ మిగిలిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇది మంచి ఐడియా అండి, మిస్ అవ్వకండి ఈ వీడియో అయితే. ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకొని వాటర్ మిలన్ జ్యూస్ అందులో పోసేస్తున్నానండి. ఇలా మొత్తం మిగిలిపోయిన జ్యూస్ను పోసేసి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి 6 అవర్స్. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా తినొచ్చండి, పెద్దవాళ్ళు కూడా. ఈ ఎండాకాలంలో అయితే చాలా పనిచేస్తుందండి ఈ ఐస్ క్రీమ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, 6 అవర్స్ తర్వాత కొంచెం వాటర్లో ఇలా డిప్ చేసేసి తీయాలండి. చాలా ఈజీగా ఊడొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, తిని చెప్తున్నాను. అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చాయో ఐస్ క్రీమ్స్ అయితే. పిల్లలైతే మరీ అడిగి చేయించుకుంటారండి, అంత టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మా చిన్నోడు ఎలా ఉందో చెప్తాడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుందని చెప్పాడు. ఇలాంటి ఐడియాస్ కోసం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి ఉంటా, బాయ్ ఫ్రెండ్స్.